హలో, నేను సుబ్రహ్మణ్యాన్ని మళ్ళీ మీ ముందు ఓ కథతో వచ్చాను. అది విని మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ కథ పేరు వనజమ్మ గారి చీరల వ్యాపారం. ఏముండో ఈ రాజ్యం గారు, ఇది విన్నారా? వనజమ్మ గారు చీరల వ్యాపారం చేస్తున్నారట అంటూ లోపలికి వచ్చి కుర్చీ లాక్కుని మరీ కూర్చుంటూ చెప్పింది సుందరమ్మ. మళ్ళీ లేవబోతూ, అయ్యో అన్నయ్య గారు లేరు కదా అంది అనుమానంగా. లేరులే, ఆఫీస్కి వెళ్ళిపోయారు. చెప్పు, ఏమిటి సంగతి? మళ్ళీ ఏదో వార్త మోసుకొచ్చావు అడిగింది రాజ్యం. నిజమేనండి, మన వనజమ్మ గారు పండక్కి రాజమండ్రి నుంచి చీరలు తీసుకొచ్చి అమ్ముతున్నారట అంది. అయినా ఆవిడికి ఏం తక్కువ? అలా చీరల వ్యాపారం చేయడం ఏంటి? సిగ్గు లేకపోతాను, ఉన్న డబ్బు చాలదా అసూయంగా అంది రాజ్యం. మరేనండి, ఉన్నవాళ్ళకి ఆశ ఎక్కువ వంత పాడింది సుందరమ్మ. ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నాడు, బాగా ఆస్తి ఉంది, ఆయన కూడా బాగా సంపాదిస్తున్నాడు. విడ్డూరం కాకపోతే ఈ వ్యాపారాలు ఏమైనా చెప్పు. సరేనండి, మరి వస్తా, నాకు లోపల చాలా కాలనీలో చాలా పని ఉంది, వార్త అందరికీ తెలియజేయాలి అంటూ వెళ్ళిపోయింది. ఆ కాలనీలో సుందరమ్మకి అదే పని, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం, మురిసిపోవడం. సుందరమ్మకి ముందు వెనక ఎవరు లేరు. ఎవరు ఏ పని చెప్పినా చేయడం, 4 డబ్బు సంపాదించడం. ఎక్కడ ఏ ఇద్దరికి పడకపోయే తగులాడుకుంటున్నా సరే అక్కడికి వెళ్ళిపోవడం, వాళ్ళని మరింత రెచ్చగొట్టడం, తాను సంతోషించడం, ఇదే పని. క్షణంలో ఈ వార్త కాలనీ అంతా గుప్పమంది. అంత డబ్బు ఉండి వనజమ్మగా చీరల వ్యాపారం చేయడం ఏంటంటూ మొత్తానికి అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి వనజమ్మ గారింటికి చేరుకున్నారు. మంచి చీరలు తెప్పించి ధరలు కూడా అందుబాటులో ఉండేట్టుగా పెట్టడంతో ఆ చీరలు వాయిదాల పద్ధతి కూడా పెట్టింది. దాంతో హాట్ కేకులాగా చీరలన్నీ అమ్ముడైపోయాయి. పండగ అయిపోయింది. వనజమ్మ గారు పని మనిషి సీతమ్మని పిలిచి, ఇగో సీతమ్మ, నీకు చీరలు అమ్మగా వచ్చిన డబ్బు 20,000 రూపాయలు, నా పెట్టుబడి 10,000, 10,000 లాభం. ఈ లాభం నీకే, సగానికి సగం లాభం వచ్చింది. పండగ సీజన్ కదా, ఏమంటావు అంది. అమ్మగారు, మీ మేలు నేను జన్మలో మర్చిపోలేను. ఇప్పుడే నా కూతుర్ని పుట్టికి తీసుకొస్తానంది పని మనిషి సీతమ్మ. అసలు ఏం జరిగిందంటే, 4 రోజుల ముందు సీతమ్మ వనజమ్మ గారి దగ్గరికి వచ్చి, అమ్మగారు, నాకు చాలా కష్టం వచ్చిందండి, ఎవరితో చెప్పినా లాభం లేదు, మరి మీరే సహాయం చేయాలా అంది. ఏమైంది అడిగింది వనజమ్మ. మా అమ్మాయిని పుట్టికి తీసుకెళ్ళమని మా ఏరకత్త ఊరికే కబురు ఎట్టేస్తోంది, చేతిలో డబ్బు లేదు, నాకేం తోచడం లేదు, మరి మీరే చెప్పాలమ్మగారు అంటూ గోల పెట్టింది సీతమ్మ. ఆలోచనలో పడ్డారు వనజమ్మ గారు. ఉండు, నువ్వు నన్ను కాపరా పెట్టగా, నన్ను కాస్త ఆలోచించుకొని అన్నారు. ఆవిడ దగ్గర అంత డబ్బు లేదు. సడన్గా ఆవిడకి ఒక ఆలోచన వచ్చింది, అంతే, ఆచరణలో పెట్టింది. బట్టల బిజినెస్ ప్లాన్ వేసింది. నేను పెట్టుబడి పెడతాను, వచ్చిన లాభం నీకే, ఏమంటావు అంది. అయ్యో అమ్మగారు, నా కాడ సేర పడుకుంటారు అంది. నేను చెప్పినట్టు చెయ్యి, నేను అంతా చూసుకుంటాను అన్నారు వనజమ్మ గారు. అని మళ్ళీ ఆగి, చూడు, మన సుందరమ్మని పట్టుకో, క్షణంలో ఈ వార్త అందరికీ తెలిసిపోతుంది అన్నారు. అంతే, అన్నీ అనుకున్నట్టుగానే జరిగిపోయాయి. సీతమ్మ పురిటికి కూతుర్ని తీసుకొచ్చింది. శుభం.